తెలిసినా తప్పక చేశాను, ఇది తప్పని తెలిసినా తప్పక చేసిన కారణం కేటీఆరే అని చాలా క్లియర్గా బిఎల్ఎన్ రెడ్డి అప్రూవర్గా మారిపోయి కేటీఆర్ వైపే వేలు చూపించిండు. ఇక నెక్స్ట్ మీకు చెప్పాలనుకున్న అంశం ఏంటంటే, నేను మీకు మళ్ళీ చెప్తున్నా, ఏసీబీ అనేది రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉంటుంది, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నది. ఇక్కడ ఈడీ అనేది సెంట్రల్ పరిధిలో ఉంటుంది, బీజేపీ అధికారంలో ఉన్నది కేంద్రంలో. కేటీఆర్ని ఎందుకు అరెస్ట్ చేస్తలేదు రాష్ట్ర ప్రభుత్వం అనే దానికి చాలామంది అనుమానపడుతున్నారు. ఇవాళ రేపు, ఇవాళ రేపు, రేపు ఇవాళ, క్షణానికి మరో నిమిషానికి ఇట్లా ఉబలాటం ఉరుకులాటం అవుతుంది, అరెస్ట్ చేస్తలేరు. కారణం ఏంటిది అని అంటే, ఇక్కడ మీరు గమనిస్తే మీకు చెప్తాను నేను. తెలంగాణ రాష్ట్రంలోనే 3 పార్టీలు, ఏంటిది ప్రధానమైన పార్టీలు, కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ. చాలా క్లియర్గా వినండి. ఇప్పుడు దీన్ని బట్టి అర్థమైపోతుంది కేటీఆర్ని అరెస్ట్ చేస్తారా లేదా అనేది దీంతో తేలిపోతుంది ఇక. సో ఇక్కడ 3 ప్రధానమైన పార్టీలు. ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది, ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నది, ఇక్కడ కేంద్రంలో అధికారంలో పార్టీ బీజేపీ. నేను చెప్పిన ప్రకారం ఇక్కడ ఏసీబీ, ఇక్కడ ఏం లేదు, ఇక్కడ ఈడీ. కేటీఆర్ని అరెస్ట్ చేసేందుకు ఏం జరుగుతున్నది, ఎందుకు ఆలస్యం అవుతున్నది? సో కాంగ్రెస్ పార్టీ ఇక్కడ అధికారంలో ఉంటే ప్రధాన ప్రతిపక్షం ఉన్నారు, బీఆర్ఎస్ పార్టీ ఉన్నది. మీరు అవునన్నా కాదన్నా, పార్టీ లేదన్నా, కార్యకర్తలు లేరన్నా, కేసీఆర్ బయటికి రాకపోయినా, ఫామ్ హౌస్లో పడుకున్నా, ఇంకేమైనా ప్రధాన ప్రతిపక్షం అంటే ప్రజలుగా గుర్తుకొచ్చేది ప్రజలకి బీఆర్ఎస్ పార్టీయే. అఫ్ కోర్స్ 8 స్థానాల్లో అక్కడ బీజేపీ ఎంపీలను గెలవచ్చు, 0 స్థానాలు బీఆర్ఎస్ పార్టీ ఓడిపోవచ్చు. కానీ ప్రధాన ప్రతిపక్షం మాత్రం కాంగ్రెస్ పార్టీకి తర్వాత బీఆర్ఎస్ పార్టీకే ఉంటుంది. బీఆర్ఎస్ పార్టీ ఇక్కడ ప్రధాన ప్రతిపక్ష పార్టీ. క్షేత్రస్థాయికి పోతే బీఆర్ఎస్ పార్టీకి ఆ రెస్పాన్స్ ఉంటుంది గ్రౌండ్లో. ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి కదా, డెఫినెట్గా ఆ రెస్పాన్స్ కనబడుతుంది. ఆఫ్టర్ కాంగ్రెస్ పార్టీ నెక్స్ట్ ఏంటంటే బీఆర్ఎస్ఏ. ఒకవేళ ఇక్కడ కేటీఆర్ని ఇరకాటంలో పెట్టి కేసీఆర్ ఫామ్ హౌస్ నుంచి బయటకు వస్తలేడు, కవిత ఆల్రెడీ ఇరుకున పడిపోయింది. ఎంత కవిత ఎన్ని డ్రామాలు చేసినా, ఎన్ని బీసీ ఉద్యమాలు లేపినా పెద్ద ఒరిగేది ఏం లేదు. హరీష్ రావు లాంటి వ్యక్తులు ఒక్కడు ఎంత కష్టపడ్డా కూడా ఆల్రెడీ ఆయనకు ఉన్నటువంటి స్థైర్యం మొత్తం కూడా ఇక్కడ వీళ్ళు కేసీఆర్ లాక్ అయిపోయిండు, కేటీఆర్ అరెస్ట్ చేసిండు, కవిత పెద్దగా ఉపయోగం లేదు. హరీష్ రావు ఎంత మాత్రం చేయగలుగుతాడు, ఆ పార్టీకి పెద్దగా ఉపయోగం ఉండదు. ఒకవేళ కేటీఆర్ని కనుక అరెస్ట్ చేస్తే ఇది జరుగుతుంది, ఏమని కవిత పెద్ద ఉపయోగం ఉండదు, హరీష్ రావు పెద్దగా ఒక్కడు అంత పార్టీ భుజస్కంధాలపైన వేసుకొని ముందుకొచ్చే అవకాశం లేదు, కేసీఆర్ ఫామ్ హౌస్ బయటకు వస్తలేడు. అప్పుడు ఆల్టర్నేటివ్ ఏమైపోతుంది, ఈ పార్టీ బలహీన పడుతుంది. కాళేశ్వరం ప్రాజెక్టులో కేసీఆర్, హరీష్ రావు, ఇక్కడ కేటీఆర్ ఫోన్ ట్యాపింగ్ రకరకాలు ఉన్నాయి కదా, ఇది బలహీనం అయిపోతుంది. ఇది బలహీనమైన తర్వాత ఆల్టర్నేట్ పార్టీ ఏంటి, మళ్ళీ నెక్స్ట్ డైరెక్ట్ స్టెప్ వచ్చేసి బీజేపీ. అప్పుడు బీజేపీకి అవకాశం ఇచ్చినట్టు అవుతుంది. ఏమని, ఈ ప్లేస్ను భర్తీ చేయడం కోసం రమ్మని వాళ్ళని పిలిచి ఇక్కడ కూర్చోబెట్టినట్టు అవుతుంది. ఈ పార్టీ బలహీనపడ్డ తర్వాత ఆల్టర్నేట్ ఆప్షన్ బీజేపీ కదా. ఇక బీజేపీ బీఆర్ఎస్ లాగా ఏదో అంత డల్గా ఉరికిన ప్రసక్తి లేదు, కేంద్ర అధికారంలో ఉన్నది కాబట్టి 8 మంది ఎంపీలు ఉన్నారు, 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. చాలా డెఫినెట్గా అయితే బలం పుంజుకుంటుంది. అప్పుడు బలం పుంజుకుంటుంది. బీఆర్ఎస్ పార్టీ బలహీన పడితే బీజేపీ బలం పుంజుకుంటుంది. అయితే ఇక్కడ ఏఐసిసి నాయకులు కొంతమంది, నాకున్నటువంటి విశ్వసనీయ సమాచారం మేరకు ఏఐసిసి పెద్దలకు కూడా వీరిని లాక్ చేసి మొత్తం బర్బాద్ చేసే పని చేయొద్దు అనే రకంగా ఉన్నారంట. అంటే బీఆర్ఎస్ పార్టీని మొత్తం బలహీనపరచకండి, బీఆర్ఎస్ పార్టీ బలహీన పడితే బీజేపీ వస్తుంది, బీజేపీకి అవకాశం దొరికినట్టే. బీజేపీ ఎట్టి పరిస్థితిలో ఊరుకోదు, అవకాశం దొరికిందా మొత్తం చాపక నీరు లెక్క పాకిపోతుంది. అది రకరకాల సెంటిమెంట్ తెరలేపుతుంది. వాళ్ళు ఎదగడం కోసం, ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ బలహీనపడ్డ తర్వాత వాళ్ళు ఎదగడం కోసం అవసరమైతే మత సామరస్యాలు సృష్టిస్తుంది అనే ఒక ఆలోచనలో ఏఐసీ అధిష్టానం ఉన్నదట. ఏమైనా జిమ్మెక్కు చేయొచ్చు, కులాల మరి చిచ్చు పెట్టవచ్చు, మతాల మరి చిచ్చు పెట్టవచ్చు, ఏమైనా జరగవచ్చు, ఏమైనా టాక్టిక్స్ జరగవచ్చు. ఇక్కడ బీఆర్ఎస్ని బలహీనపడితే బీజేపీ బలపడుతుంది కాబట్టి దీన్ని బలహీనపరచకండి. అందుకే చాలా క్లియర్గా కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అధిష్టానం నుంచి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఏమున్నాయట అంటే, నువ్వు నీ పని చేసుకపో, నీ పని నువ్వు చేసుకుంటూ పో, స్కీమ్స్ ఇంప్లిమెంట్ చేస్తావా చెయ్యి, ప్రజలు నమ్మిస్తావా నమ్మించు, ఏ రకంగా ముందుకు పోతావు పో. నీ మీద ఎవరైనా అబాండం వేస్తే నిన్ను డిఫెండ్ చేయడానికి నీతో పాటుగా మంత్రులు ఉండాలి, మినిస్టర్స్ ఉండాలి, ఎమ్మెల్యేలు ఉండాలి, ఎంపీలు ఉండాలి, పార్టీ నామినేట్ పదవులు ఇచ్చినటువంటి ఆ వ్యక్తులు ఉండాలి. నీ పన్ను చేసుకపో. ఉదాహరణకు ఆంధ్రప్రదేశ్ తీసుకుంటే, నిజంగానే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గతంలో జగన్మోహన్ రెడ్డి అనే జైల్లో పెట్టించింది కాబట్టి కక్ష సాధింపు చర్యలు నిజంగా తీసుకోవాలంటే ఆయన వచ్చిన తెల్లారి తీసుకొని లోపలేయచ్చు. కానీ ఎందుకు ఊరుకుంటున్నా ఆయన? ఉండని, ఆయన పైన ప్రతిపక్షం అనేది ఉంటేనే ప్రభుత్వం ఏమనేది అర్థమైపోతుంది. ప్రతిపక్షం లేకుండా చేద్దామని ఒక దురాలోచనతో కేసీఆర్ చేసి ఆఖరికి వస్తే ప్రభుత్వం కోల్పోయిండు, కనీసం బయటకు రాకుండా అయిపోయిండు. నాకు కాంపిటీటర్ ఉంటేనే, ఇక్కడ మనం చూస్తే
నేను ఒక లైన్ గీసిన, దాని స్వారూప్యతను చెప్పండి, దాని క్యారెక్టరిస్టిక్ చెప్పండి అంటే ఏం చెప్తాం? దాని పక్కన ఇంకో లైన్ గీసినప్పుడే ఎస్ ఇది చిన్న లైన్గా ఉన్నది, ఇది కొంచెం పలచగా ఉందని అర్థమైపోతుంది. ఇక్కడ రేవంత్ రెడ్డి అనే వ్యక్తి ఒక లైన్ అనుకుంటే ఒంటరిగా ఆయన పోరాటం చేస్తే ఆయన సత్తా తెలియదు. ఆయనతో పాటుగా మళ్ళీ పక్క ఒక గీత గీయాలి, ప్రతిపక్షమా బీఆర్ఎస్ పార్టీ ఏదో పార్టీ. అయితే ఈ లైన్ కేవలం బీఆర్ఎస్ అయితేనే కాంగ్రెస్ పార్టీ సేఫ్ సైడ్లో ఉంటుందని ఒక ఆలోచనలో ఏఐసీసీ ఉన్నది. ఎందుకంటే వీళ్ళ మీద చాలా కేసులు ఉన్నాయి. వీళ్ళని ఇంకా మనం ప్రజల్లో కుంగదీయాలంటే మనం ప్రభుత్వాన్ని సరిగ్గా నడిపించాలి. ఒకవేళ వాళ్ళని ఆరోపణ చేస్తే డిఫెండ్ చేయడానికి కోసం మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, నామినేట పదవులు ఇచ్చిన వ్యక్తులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు సిద్ధంగా ఉండాలి. నీ పని నువ్వు చేసుకుంటూ పో, ఏదో ఒక సమయం వచ్చినప్పుడు డైవర్షన్ కోసం ఈ గేమ్ ఆడు, కానీ అరెస్ట్ మాత్రం చేయకని చెప్పి ఆయనకి ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయన్నట్టుగా ఏఐసీసీ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. మనకు కొంత విశ్వసనీయ సమాచారం మేరకు ఈ సమాచారం అందుతుంది. అరెస్ట్ చేస్తే బీఆర్ఎస్ బలహీనపడుతుంది, బీజేపీ పుంజుకుంటుంది. అరెస్ట్ చేయకు, నీ పన్ను చేసుకుంటూ పో, ముందుకి నీ పన్ను చేసుకుంటూ పో. ఎప్పుడో ఒకసారి వాళ్ళు ఏమన్నా కీసో కాసమన్నప్పుడు ఒక్కసారి వాళ్ళని కొంచెం వాళ్ళని సైలెంట్ చేసే ప్రయత్నం చేస్తే బాగుంటుంది. కానీ మొత్తానికి అరెస్ట్ చేస్తే పార్టీ బలహీనపడుతుంది. ఆ ప్రక్రియ ఎట్టి పరిస్థితుల్లో ఇష్టం లేదంటే ఏఐసీసీకి ఆ ముచ్చటే ఇష్టం లేదు. ఇక్కడ కేటీఆర్ అరెస్ట్ చేస్తామని స్ట్రాంగ్ అయిపోతాడు, కేసీఆర్ అరెస్ట్ చేస్తే ఆయన ఇంకా స్ట్రాంగ్ అవుతాడు. సో అరెస్ట్ అనే విషయం పైన ఏఐసీసీకి ఇష్టం లేదట. మొన్న చాలా క్లియర్గా కేసీ వేణుగోపాల్ పిఎస్సీ మీటింగ్లో కానీ అంతకుముందు ఢిల్లీకి పోయినటువంటి రేవంత్ రెడ్డి కూడా ఈ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయట. ఒకవేళ కాదు కూడదు అని అరెస్ట్ చేయాలనుకుంటే పూర్తిగా లోపలేయడం కాకుండా కొంత ఇబ్బంది పెట్టి వదిలిపోయాలి, అంతేగాని దాన్ని తెగేదాకా లాగొద్దు అని చెప్పి ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయట. ఇందుకే కొంత ఆచితూచి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఈ కేటీఆర్ విషయంలో వ్యవహరిస్తున్నది. ఇదో కేటీఆర్ గొప్పతనం కాదు, వాళ్ళు ఎందుకు ఇబ్బంది పెడాలి, మన ప్రభుత్వం ఎందుకు ఇరకాటంలో పడని ఒక ఆలోచనలో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఈ రకంగా చెప్పింది, ఇన్స్ట్రక్షన్ ఇచ్చింది అన్నట్టుగా తెలుస్తోంది. ఇది ఎక్కడో బయట కాదు, అంతర్గతంగా పార్టీలోనే ఆ డిస్కషన్ ఉన్నది. సో ప్రతిపక్ష పాత్రని బీఆర్ఎస్ పార్టీని ముంచుతూనే బీఆర్ఎస్ పార్టీని లేవనీయకుండా కొంత ఇరకాటంలో పెట్టాలి, అంతే. ఇక అరెస్ట్ చేసే ప్రక్రియ ఉండకపోవచ్చు అనేది ఒక చర్చ. నేను నిన్నే చెప్పిన, నిన్న సాయంత్రానికల్లా అరెస్ట్ ఉంటే ఉండొచ్చు, లేదంటే ఇక అంతే సంగతిగా అని చెప్పి. నిన్న సాయంత్రానికి అరెస్ట్ లేదు, ఇప్పుడు అరెస్ట్ చేసే దాన్ని ఊసేలేదు, ఇక అయిపోయి ఏసీ విచారణకు పోయి వచ్చిండో అయిపోయింది అనేది, చట్టం తన పని తాను చేసుకపోతుంది, అంతే. ఇక నాకు తెలిసి ఇవాళ రేపట్లో అరెస్ట్ ఉండవు. ఒకవేళ చేయాల్సి వస్తే ముఖ్యమంత్రి ఢిల్లీకి పోయిన తర్వాత ఢిల్లీ నుంచి అటు నుంచి సింగపూర్, దావోస్ పోతున్నాడు కాబట్టి ఆ క్రమంలో ఉండే అవకాశం ఉంటే ఉండొచ్చేమో. మరి అట్లా ఉంటే కనుక ముఖ్యమంత్రి లేని సమయంలో ఇటువంటి అరెస్ట్ జరిగితే రాష్ట్ర వ్యాప్తంగా శాంతి భద్రత విఘాతం కలిగితే మరి హోంమంత్రిగా, ముఖ్యమంత్రిగా ఆయన లేకపోతే రాష్ట్ర ప్రజానికాన్ని చూసేదెవరు, ఈ అల్లకల్లోని కంట్రోల్ చేసేదెవరు, అది కూడా ఒక డౌటే. సో నాకు తెలుస్తున్న విశ్వసనీయ సమాచారం మేరకి అరెస్ట్ ఏమి ఉండదు, అంతే. ఇక విచారణకు పిలుస్తారు, ఆయన ట్రయల్ తిరుగుతాడు, మహా అయితే చేస్తే 1-2 రోజులు లోపలేస్తారు, అంతే. పెద్దగా ఆయనకి శిక్ష ఏమి ఉండదు. ఇది ఫైనల్. ఇక ఇయాల్టి నుంచి ఆరోగ్యశ్రీ సేవలు